జిల్లాలో ఈ నబార్డ్ అధికారి నబార్డ్ ఈజీఎం నేను జిల్లాకి 7 నెలల కిందట రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 5 ఏళ్ళ పాటు మీతో పాటు మీ జిల్లాలోనే ఉండాల్సిన మీ వాడిని. మీకు నబార్డ్ సంస్థ గురించి ఇదివరకు తెలిసి ఉండొచ్చు. ఓకే, చెప్తాను. నబార్డ్ అనేది ఏంటంటే ఒక జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్. ఈ పేరులో ఉంది వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్. మిగతా బ్యాంకులకి మేము రుణాలు ఇస్తుంటాము. అదే కాకుండా ఈ జిల్లాలో అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాము. వ్యవసాయం సంబంధించింది, వ్యవసాయం ఇతర సంబంధించింది, ఇంకా కాకపోతే ఇంకా వాటర్ షెడ్ కార్యక్రమాలు, గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు మీరు చాలా చోట్ల చూస్తుండొచ్చు. నబార్డ్ నిధులతో ఏర్పడిన రోడ్డు, తర్వాత ఇప్పుడు ఎన్నైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూస్తున్నారో ఇక్కడ నెల్వడి కానీ, శంకర్ సముద్రం కానీ, సరళా సాగర్ కానీ, అమర్చింత, ఇలా ఎన్నో రకాల లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాలన్నిటికీ నబార్డ్ సహాయం ద్వారానే జరిగిన విషయం తెలియజేసుకుంటాం. చాలా రకాల అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. కాకపోతే ఈ అభివృద్ధి అనేది ఒక కంటిన్యూస్ థింగ్. ఎంత చేసినా ఇంకా కావాలి. ఈ అభివృద్ధి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఎవరో ఒకళ్ళు మేమే చేసామనుకుంటే తప్పు. అందరు కలిసి చేస్తేనే అయ్యే పరిస్థితి. ఈ కూచర్కల్ గ్రామం చెప్పారు అనిల్ గారు. ఆ కూచర్కల్ గ్రామంలో ఈ మధ్య జరిగిన చిన్న ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. 6వ తారీఖు జనవరిన 4వ తారీఖు జనవరి అక్కడ ఏపీజీవీబీ రాజాపూర్ బ్రాంచ్ ఆ విలేజ్కి సంబంధించిన బ్యాంక్ అక్కడ కొత్తగా మేనేజర్ పోస్ట్ చేశారు. అక్కడ చూస్తే దాదాపు 4000 అకౌంట్ల బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఉంది. అంతమందికి ఒకేసారి లేదు. 18 విలేజెస్ ఉన్నాయి, 18 ట్రైబల్ తాండాస్ ఉన్నాయి. ఇన్ని గ్రామాల్లో ఒక్క మేనేజర్ వెళ్ళి సేవ చేయాలంటే కుదురుతుందా? అందరూ ఒకేసారి పొలమని ఆ బ్రాంచ్ మీదకి వస్తే అందరికీ సేవ చేయలేకపోతున్నాడు. దానికి అప్పుడు ఏం చేసాం, ఒక చిన్న మార్గం కనిపెట్టాం. ఏంటిది? ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు క్లబ్బులు మనం ఏర్పరచుకుందాం నబార్డ్ ద్వారా. రైతు క్లబ్బులు చేసినందువల్ల ఏమవుతుందంటే ఆ గ్రామంలో ఉన్న అందరూ కూడా ఆ క్లబ్లో మెంబర్గా ఉంటారు. బ్యాంకులు అయితే రుణాలు ఇస్తాయి. రుణాలు కాకుండా గ్రామాల్లో ఉన్న రైతులకి వేరే అవసరాలు ఉంటాయి కదా. ఏం అవసరాలు ఉంటాయి? సరైన సమయానికి వాళ్ళకేమో పత్తి విత్తనాలు దొరకదు, లేదా ఎరువు దొరకదు, ఇలాంటివి ఉన్నాయి. రెండో విషయం, వాళ్ళకి ఏదైనా కొత్త సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలంటే, లేదా వేరే విషయాలు ఇక్కడ జరుగుతుంటే వాటిని తెలుసుకోవాలంటే, ఏదైనా ఇలాంటి ఎక్స్పర్ట్స్ వచ్చి మీ దగ్గర వచ్చి గ్రామాల్లో వచ్చి తెలియజేయాలంటే, ఇలాంటి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ట్రైనింగ్, శిక్షణ కార్యక్రమాలు ఇటువంటి అవకాశం ఉంటుంది. ఈ మేనేజర్ చెప్పారంటే నా ఆ విలేజ్కి వెళ్తాను. ప్రతి గురువారం రోజు ఒకరోజు ఆ విలేజ్కి వెళ్తారు. ఆ విలేజ్లోనే నేను కూర్చొని ఆ గ్రామస్తులకు కావాల్సిన లోన్లు అక్కడే నేను ఫైనలైజ్ చేస్తాను. అక్కడ ఆ గ్రామం నుంచి రికవరీ ఏదైతే కావాలో ఆ రికవరీ కూడా ఆ రోజే చేస్తాను. ఆ విధంగా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రోజు ఆయన కేటాయించడం వల్ల అవుతుంది బ్యాంక్ మీ దగ్గరికి వచ్చింది ఇంకా సులభంగా ఆయన చేయగలుగుతున్నాడు. మీరు నేరుగా వచ్చారంటే మీరు ఎవరు నాకు తెలియదు ఒకసారి. కాకపోతే మీ గ్రామంలో వచ్చి మీతో పాటు కూర్చొని అందరి ద్వారా సమస్యలు అడిగినప్పుడు ఏంటంటే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. బ్యాంకులు అనేది మీకు బంగారు గుడ్డు పెట్టే బాతు తెలుసు. మీకు సక్రమంగా వాడుకుంటే ప్రతి ఏడాది మీకు గుడ్డు ఇస్తుంది. అంటే ప్రతి ఏడాది మీకు లోన్ ఇస్తుంది. దాన్ని తిరిగి కట్టి మళ్ళీ వాడుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఎలా ఉందంటే పరిస్థితి ఎలా ఉంది? మాఫీలు వస్తాయి. బ్యాంక్ కూడా వాడు సొంత పాకెట్ నుంచి ఇస్తున్నాడా, మనం ఎందుకు కట్టాలి, ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, బ్యాంకుల వాళ్ళు మీరు అనుకుంటారు బ్యాంక్ వాడికి వెళ్తే సతాయిస్తున్నాడా, 10 సార్లు తిప్పుతున్నాడు మమ్మల్ని అంటాడు. బ్యాంక్ వాడి దగ్గర వెళ్తే వీళ్ళ దగ్గర వెళ్తే లాభం లేదు, తిరిగి కట్టరు అంటాడు. అంటే ఆ బ్యాంకులను ఆ ప్రజలకి మధ్య ఉన్న ఆ సత్సంబంధం ఏదైతే ఉందో, నమ్మకం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. ప్రస్తుతం మనకి ఉన్న పెద్ద బాధ్యత ఏంటి తెలుసా? మనం అంటే బ్యాంకర్లు ప్రజలకు ఉన్న బాధ్యత ఏంటంటే ఈ సత్సంబంధాలను మళ్ళీ తిరిగి బలపరచాలి. ఏ విధంగా చేయాలి? రైతు క్లబ్ అనేక విధాలు ఉన్నాయండి. ఇప్పుడు ఎలా ఉందంటే సరే నువ్వు తిరిగి కట్టు నేను ఇస్తా అంటాడు బ్యాంక్ వాడు. రైతులు అంటాడు సార్ మాకు ఇవ్వండి సార్ మళ్ళీ తిరిగి కడతా ఉంటారు. అంటే ఎవరు కూడా ముందుకు రాకపోతే అదే ఉన్న ప్లేస్లో వచ్చి మాట్లాడుకుంటే ఏం నడవదు. ఎక్కడో చోట ఈ నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి. అంటే ట్రస్ట్ అనేది పోయింది. మీరు బయట నుంచి వచ్చిన ఎవరో ఒక రాజకీయ నాయకులు మాత్రం చక్కగా నమ్ముతున్నారు, కట్టొద్దు అయిపోయింది. ఈయన 3 ఏళ్ళ పాటు కష్టపడి అందరికీ ఏదో చేద్దాం అనుకున్నప్పుడు ఒకసారి పోయింది. బ్యాంక్ మేనేజర్ చాలా రకాల రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్పిఎస్ ప్రతి విలేజ్ ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఉన్న పరిస్థితి కొంచెం ఇది కష్టంగా ఉంది.
అలాంటి సందర్భాల్లో బ్యాంక్ వాళ్ళు మనం ముందుకు రావాలంటే మనం కూడా ఆయనకి సహాయం చేస్తేనే తప్పకుండా వస్తారు అనమాట. అంటే బ్యాంక్ వాళ్ళు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. వాళ్ళకి రుణాలు ఇస్తే వాళ్ళకి లేదు ఇంట్రెస్ట్ వస్తుంది, దాంట్లో వాళ్ళకి శాలరీస్ వస్తాయి. వేరే వాళ్ళకి ఏంటి కొంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళకి వెళ్ళకపోతే ఆఫీస్కి వెళ్తే చాలు వాళ్ళకి జీతాలు వస్తాయి. బ్యాంక్ వాళ్ళు బయట వాళ్ళకి సహాయం రావట్లేదు. సో తప్పకుండా మనం అందరం కొంచెం ప్రయత్నం చేసి ఈ బ్యాంకులతో మనం మంచి సంబంధాలు ఎలా పెట్టుకోవాలి, ఏం చేయాలి, మనం వాళ్ళకి ఎంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతాం ఫస్ట్. అదే కదా మనం ఇంకోళ్ళని ఆశించే ముందులా మనం ఎదురు చూడాలి మనం ఏం చేయగలుగుతాం అనేది. అప్పుడే ఇంకోళ్ళు అది నువ్వు చేస్తే నేను చేస్తాను కదా, నేను చేస్తా తర్వాత మీ ఇష్టం. ఆ రకమైన మనస్తత్వానికి వస్తే తప్పకుండా బ్యాంక్ వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మనం ఇంకొంచెం చాలా కార్యక్రమాలు చేయగలుగుతాం. అంటే నబార్డు ఇప్పుడు నబార్డు చాలామంది తెలియదు అన్నారు. జూలైలో మేము 30 ఏళ్ళు వార్షికోత్సవం జరుపుకునే సందర్భంగా ఒక ప్రత్యేక సంచికని విడుదల చేయడం జరిగింది. ఇది నబార్డు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది, నబార్డు యొక్క యాక్టివిటీస్ ఏంటనేది రైతు నేసం ప్రత్యేక సంచిక విడుదల చేశారు. దీన్ని మీ దగ్గర తీసుకొచ్చాను, మీరందరూ చదివి తెలుసుకోండి. ఇంకొకటి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ స్కీమ్స్ అని చాలా ఉన్నాయి. మీరు ఉంటారు పాడి పరిశ్రమకి, కోళ్ళ పరిశ్రమకి, గొర్రెల నమస్కారానికి, గోదాములు, చాలా రకాల పథకాలు ఉన్నాయి. అన్నిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నబార్డు ద్వారా అమలు చేస్తుంది. ఇవన్నీ కూడా బ్యాంకుతో సంబంధించిన స్కీమ్. వీటిని మేము పాపులరైజ్ చేస్తున్నాము, అనేక అవగాహన సదస్సులు పెడుతున్నామన్నమాట. ఈ గ్రామంలో మన నబార్డు కార్యక్రమాలు చెప్పుదలుచుకుంటే క్లుప్తంగా 11 మండలాల్లో 29 వాటర్ షెడ్ కార్యక్రమాలు, దాదాపు 30,000 హెక్టార్ల భూములు అమలు చేస్తున్నాం. 2,500 కుటుంబాల్లో గిరిజన కుటుంబాలతో కలిసి. ఇది కూడా వాటర్ షెడ్ విలేజ్, ఇది మా నబార్డుది కాదండి, వేరే ఉంది అల్వాల్ది. మన ఇది నీటి యాజమాన్య సంస్థ ఉంది. నేను చూసాను, వచ్చేదాన్ని చూశాను. ఇంకా 2,500 గిరిజన కుటుంబాలతో గిరిజన అభివృద్ధి కార్యక్రమం, పంట తోటలు పెంచే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. వాడి గుజరాత్ మోడల్లో తయారు చేస్తున్నాము. సో దాంట్లో కూడా మంచి సత్ఫలితాలు వస్తున్నాయి. 350 దరిదాపు రైతు గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. 350 అంటే చాలా ఆశ్చర్యపోతున్నారు కదా. కాకపోతే చాలా వరకు దాంట్లో యాక్టివిటీ లేదు. ఎందుకంటే చేస్తారు, మేమందరం ఒక హెల్ప్ చేస్తాం, కానీ తర్వాత మీరే సొంతంగా ఇంకా బలం చేసుకొని చిన్నపిల్లల్ని నడిపించడానికి నేర్పించినప్పుడు దాకా చేపట్టుకుంటాం. నడిచిన తర్వాత సొంతంగా నడవాలి. అప్పుడు కూడా పట్టుకుంటే పిల్లోడు ఎదిగాడు. అది మా పరిస్థితి. అంతవరకు మేము హెల్ప్ చేసాము. ఇంకా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది, చాలా వరకు ఉంది. కాకపోతే 78 మంచి యాక్టివ్గా ఉన్నాయి. చాలా రకాల మంచి కార్యక్రమాలు చేశారు ఇక్కడ. సో ఈ కార్యక్రమాల గురించి కూడా నేను తర్వాత వివరిస్తాను. సో ఈ విధంగా చూస్తే ఇంకా చాలా రకాల కార్యక్రమం. 4 విలేజెస్ని మేము నబార్డు దత్తత తీసుకున్నాం ఇక్కడ. యాదిరెడ్డిపల్లి, గోరిట, గోవిందాయపల్లి, ఇంకోటేమో బిల్లెక్కల్లి, పల్మూరు మండలి. ఈ 4 గ్రామాల్ని నబార్డు దత్తత తీసుకొని సమగ్ర అభివృద్ధి పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంకా కాకపోతే ఇంకోటి అంటే మన బ్యాంకర్ల మీటింగ్ నడుస్తుంటాయి. దాంట్లో ఎప్పుడో చూస్తుంటాం, మన సమస్యలు తెలుస్తుంటాయి. ప్రతి మండలంలో బ్యాంకర్ల కమిటీ మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం. ఈ స్వయం సహాయక సంఘాల కోసం వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము ఏర్పరుస్తున్నాము. ఇక్కడ ఈ జిల్లాలో గ్రామీణ ఉపాధి పథకం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మహబూబ్నగర్లో ఉంది. అక్కడ ఇప్పుడేమో సెల్ ఫోన్ రిపేర్లు, తర్వాత మొబైల్ హార్డ్వేర్, కంప్యూటర్ ట్రైనింగ్, ఇలాంటి అందరికీ యువతులకి ప్రశిక్షణ కార్యక్రమాలు నడిపిస్తున్నాం. దానికి కూడా నబార్డు సహాయం చేస్తుంది. ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. సో రాను మీకు తెలుసుకుందాం. కాకపోతే అందరూ చాలా చెప్పినట్టుగా అందరూ కలిస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమం ఎవరో ఒకరు వచ్చి చేయటం కాకుండా అందరూ కలిసి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. దానికి మీరు కూడా మీ వంతు సహకారం అందిస్తే మేము తప్పకుండా మా వంతు సహకారం అందించడానికి రెడీగా ఉంటాం.